తెలవాలే. కానీ ఏ విధంగా? ఇప్పుడు సోషల్ వాడి చేతిలో ఫోన్ ఉంటే వాడు గూగుల్లో పోయి కొడితే గూగుల్లో తెలుసుకుంటాడు కానీ కాదు. స్కూల్స్ లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారాలి. ఏదైనా డౌట్ వస్తుంది, దేనిపైన ఏదైనా తెలుసుకోవాలి అని అన్నప్పుడు చెప్పేటోళ్ళు కూడా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే టాకింగ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. మీరు ఖాళీ గూగుల్లో చూసుకొని వాడు ఫోన్ అలవాటు అయిపోతే చూసుకొని నేర్చుకుంటాడు అంటే అది కరెక్ట్ కాదు, ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. దానికంటూ సపరేట్ స్టేజ్ ఉంటుంది. ఆ సపరేట్ స్టేజ్ వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గర కూడా వచ్చి పిల్లలు ఏదైనా కావాలని అన్నప్పుడు ఫోన్లో చూసుకుంటే అయిపోతుందా? మీరు చెప్పాలి కదా. మీకు తెలిసింది మీరు చెప్తేనే పిల్లలకి కూడా ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా అర్థమవుతుంది. చిన్న వయసులో నేను ఫోన్లు ఇచ్చేస్తే ఏమవుతుంది? రీల్స్ కి అలవాటు పడడం, దాని వల్ల వచ్చేది లేదు, ఏమీ లేదు. పేరు వస్తుంది, ఫేమ్ వస్తుంది అని అనుకుంటున్నారు కానీ బయట చాలా గలీజ్ గా ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. దానికంటూ సపరేట్ ఏజ్ ఉంది, సపరేట్ స్టేజ్ ఉంటది. ఆ స్టేజ్ లో మీరు వేరాక మీరు ఏమన్నా చేసుకోండి. అండర్ 16 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. పేరెంట్స్ కూడా మానిటర్ చేసుకోవాలి పిల్లల్ని ఎప్పటికప్పుడు. ఏం చేస్తున్నారు, ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు,